అసలు కలిపురుషుడు అంటే ఎవరో మీకు తెలుసా? కలిపురుషుడు కేవలం రాక్షసుడు మాత్రమే కాదు, అతడు కలియుగానికి ప్రతీక. ప్రతి మనిషిలో చెడు లక్షణాలు ఉంటాయి కదా, అసూయ, కోపము, లోభము, అహంకారము. అతడే అతని యొక్క రూపము. మనము చిన్న కథ ద్వారా కలిపురుషుడు ఎవరో మనం తెలుసుకుందాం. అప్పటిలో పాండవుల మన్వడు పరీక్షిత్ మహారాజు ఉండేవాడు. పరీక్షిత్ మహారాజు రాజాన్ని చూస్తూ వెళ్తుండగా ఈ యొక్క కృష్ణవర్ణ వ్యక్తి అనే వ్యక్తిని చూస్తాడు. అతడు గోవును ఇంకా ఎద్దును కొడుతూ ఉంటాడు. అప్పుడు రాజా ప్రశ్న వేస్తాడు అతనికి, నువ్వు ఎవరు అని. అప్పుడు అతను సమాధానం ఇస్తాడు రాజుకి, ఏమిటంటే నేను కలిపురుషుణ్ణి, ఇది నా కాలం అని. అప్పుడు రాజుకి కోపం వస్తుంది. రాజు ఏమంటాడంటే, నువ్వు ధర్మాన్ని నశింపజేస్తున్నావు, నిన్ను శిక్షిస్తా అని. అప్పుడు కలిపురుషుడు భయపడుతూ, రాజా నాకు కూడా ఒక స్థానం ఇవ్వండి ఉండడానికని. అప్పుడు రాజు శాంతిగా, నువ్వు ఈ 5 స్థానాలలో ఉండాలి అని కలిపురుషుడికి చెప్తాడు. ఎవరు? పరీక్షిత్ మహారాజు. ఏమని అంటాడంటే, నువ్వు జూదము, బంగారము, లోభము, మద్యము, అతడు ఇంకోటి వచ్చేసి లాస్ట్కి హింస, ఈ యొక్క 5 దాంట్లో నువ్వు ఉండు అని పరీక్షిత్ మహారాజు కలిపురుషుడికి అంటాడు. అప్పటి నుంచి కలిపురుషుడు ప్రతి యొక్క మనిషి మనస్సులో ఎప్పుడు చెడగొడుతూ ఉంటాడు ప్రతి మనిషికి. అందుకే మీరు ఎప్పుడైనా గమనించండి, ఏదైనా కోపము కానీ, లోభము కానీ, జూదంలో కానీ మీరు ఎప్పుడైనా కానీ ఇరుక్కపోతే అది కలి యొక్క ప్రభావం. మరి ఈ యొక్క కలిని ఎలా గెలవవచ్చు అంటే, కేవలం ఒకే హరే కృష్ణ మంత్రాన్ని మీరు జపం చేస్తే మీరు ఆ కలి మీద మీరు గెలవచ్చు. హరే కృష్ణ.